వాట్సాప్ లేదు మచ్చా, ఈ కార్ అమ్మాలని చూస్తున్నాను. ఈ కార్ వేసుకుని వస్తే ఏ అమ్మాయిలు పట్టలేదు మచ్చా నాకు. ఈ కార్లో పడకపోవడం ఏంట్రా? సైకిల్ మీద వెళ్ళేవాడికి, బండి మీద వెళ్ళేవాడికి అమ్మాయిలు లేదు పడతాయి. మచ్చా, వెర్నా కొనాలి అనుకుంటున్నా. అదైతే మంచిగా అమ్మాయిలు పడతారు, మంచిగా ఇదిగా ఉంటుంది. అరే నీకు దిమాగ్ లేదురా. ఇలాంటి కార్ నాకుంటే 10 మంది అమ్మాయిని సప్ప 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 పడేసేవంట్రా. ఏంట్రా ఇంత మంచి కార్ని పెట్టుకొని తీసి పక్కన పడేస్తున్నావు? అమ్మాయిని ఎలా పడేయాలో నేను చూపిస్తారా? కార్ ఎక్కువ పారేసేవలేదు అయితే చూపించు, చూపిస్తా పదరా. చూపించు ఈ కార్లో ఎలా నువ్వు పారేస్తావు చూద్దాం. ఎక్కరా ఎక్కరా అటురా. ఏంట్రా ఇలాంటి కార్ని పెట్టుకొని నువ్వు అమ్మాయిలు పడట్లేదు అంటావు? మా పక్క గల్లీలోనే శ్రీవల్లి అని ఒక అమ్మాయి ఉంటది, భలే ఉంటది పిల్ల, మామూలుగా ఉండదు. అవునా? ఇలాంటి కారు ఉంటే ఆ అమ్మాయిని ఎప్పుడో పడేసేవాడిని. ఇప్పుడు చూడరా, నీకు పడేలా నేను చేస్తాను, నాకు సపోర్ట్ కూడా వచ్చాను. నీకు విషయం అర్థం కావట్లేదు. ఈ కార్తో పనికి రాని కారు ఇదే. అనుకున్నామో లేదో శ్రీవల్లి వస్తుందిరా. శ్రీవల్లి వస్తున్నదే. అవును మచ్చా, వస్తుంది. అరవకరా, నువ్వు సైలెంట్గా ఉండు. ఓమే శ్రీవల్లి, ఇట్రా. ఏంద్రా? నీతో మాట్లాడేది ఉంది, కార్ ఎక్కు చెప్తా. ఎందుకే కలరా కారు ఎక్కని పో. అరే ఒక్కసారి ఎక్కరాదు, నీతో మాట్లాడేది ఉంది. విశేషం మరి చెప్పరా? ఒక్క 2 నిమిషాలు వెళ్ళిపోదు, కార్ ఎక్కు. దా కూర్చో. సరే దా శ్రీవల్లి, అంత కోపం ఎందుకు నీకు చెప్పు? సరే. మరి కోపం బో చూపిస్తా ఉంటావు నువ్వు. ఈ అందమైన ఆడపిల్లలకి ఇంతే కోపం ఎక్కువ. అబ్బో ఏంది మచ్చా నువ్వా? నాకు సెట్ చేస్తానని చెప్పి ఆ అమ్మాయి పక్కకి వెళ్ళి కూర్చొని ఉండవు. రే మచ్చా ఆగరా, నువ్వు ఒకటివి వచ్చి కార్లో కూర్చుంది కదా చెడగొడుతూ ఉంటావు. ఏంట్రా మీ గుసగుసలు? రోడ్డు మీద బోకిరిగా తిరిగే నా కొడుకులు మీరు. ఏదో కారు ఎక్కమంటే వచ్చి కారు ఎక్కాను. కరెక్ట్గా నువ్వు నా మాట నేను చెప్పింది. ఏంటి? వాడికి బయట అమ్మాయిలు ఎప్పటి పడట్లేదు. అయితే నువ్వు సీరియస్ అవ్వకు శ్రీవల్లి, నేను చెప్పలేను, కొంచెం కూల్గా ఉండు. మరి అప్పటి నుంచి నసుకుతున్నావు ఏంట్రా? చెప్పు మరి. శ్రీవల్లి నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీ కోపం సెట్ అవుతలేదే, కొంచెం నవ్వుతూ ఉండు. నాకు నవ్వడం తెలియదు కానీ ఫస్ట్ ముచ్చట నువ్వు చెప్పు. అయితే మ్యాటర్ ఏంటంటే వాడి దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి. ఈ కారు కూడా ఆడిదే. జస్ట్ నాకు ఏదో ఇంట్రెస్ట్ ఉండి వాడిని అడిగి తీసుకొని వీటికి తీసుకొచ్చినా, కానీ ఈ కారు ఆడిదే, వాడి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు కొంచడానికి ప్రయత్నిస్తున్నా నేను. ఏం లేదు, ఒక్క మాట, నేను నిన్ను లవ్ చేస్తున్నా అని చెప్పడానికి అంతే చాలు. నీకు డబ్బులు కావాలంటే నేనెందుకురా లవ్ చేస్తున్నా అని చెప్పాలా? అది సరిగ్గా నువ్వు నాకు చెప్పనీకి వస్తలేదో, నువ్వు సరిగ్గా ఇంటలేవో నాకు అర్థమవుతలేదు. ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్తాను. ఆయన దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి. ఏం లేదు, జస్ట్ లవ్ చేస్తున్నాను, ఒక మాట అట్లా పడేస్తున్నాను, వాడు పైసలు ఇస్తాడు, నా లైఫ్ అన్నా సెట్ అవుతుంది. నా మాట వినవే శ్రీవల్లి. అరే కాదురా, నీకు పైసలు కావాలంటే నువ్వు ఏదో చేసుకొని నువ్వు తీసేసుకోకాను. నువ్వు నన్నెందుకు కార్లో కూర్చోబెట్టినావు? వాడితో పైసలు నీకెందుకు కావాలి? నాకేం, నీకు వాడికి లింక్ ఉంటే పైసలు మీరు చూసుకుంటారా? నాకేం అవసరము? అది కాదే, నేను పోయి వాడికి ముద్దు పెడతా అంటాడు, ముద్దు పెట్టించుకుంటాడా? అంటే ఇప్పుడు లవ్ చేస్తున్నా అంటే లవ్ చేస్తాడా? చేయడు కదా. నువ్వు అమ్మాయివి, అందమైన అమ్మాయివి, నువ్వు చెప్తే ఆడు ఇంటాడే, డబ్బులు ఇస్తాడు, నా లైఫ్ లో సెటిల్ అయ్యి కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. నాకేం పైసలు అవసరం లే. సరే చెప్పు. ఏం లేదు, జస్ట్ లవ్ చేస్తున్నా అని చెప్పాలి శ్రీవల్లి. ఆ డబ్బులు తీసుకొని కొంచెం నేను బాగుపడతానే జిందగీలా, సరేనా? అమ్మని అమ్మ, పెద్ద ముదిరివేనే నువ్వు. మరి లేకపోతే ఫస్ట్ ఏమో పైసలు ఏమో అవసరం లేదా అన్నది, ఇప్పుడేమో సగం పైసలు అంట. ఎంత ముదురుదానివే నువ్వు. ఇప్పుడు నన్ను ముద్దు అడుగుతాడు అనాలా, ఇవ్వాలా? ఒకవేళ నిజంగా ముద్దు అడుగుతా అప్పుడు నేను ఇయ్యొద్దారా? అంటే ముద్దు నీకు రెడీ అయినావు నువ్వు. ముద్దే నాకు కూడా మరి నేను చేస్తున్నప్పుడు కాబట్టి ఇప్పుడు ఇది ఓకే చెప్తుంటే నీకు పైసలు వస్తాయి. మరి నేను వద్దా? నాకు వద్దారా పైసలు? అంటే పైసల కోసం ముద్దు ఇస్తావు నువ్వు, ఒప్పుకున్నావుగా? అరే నేను ఒప్పుకోను. నేను ముద్దు ఇవ్వ వానికి ఓకే కూడా చెప్పా. ఫస్ట్ మొత్తం పైసలు నీకు ఇస్తా కానీ నాకు ముందు పెడతావా? అరే ఇవే నేను వద్దని ఇందాక దిగుతున్నా. ఓవర్ నీకు పైసలు కావాలా ముద్దు కావాలా? నీకు ముద్దు పెట్టక నిజంగానే నువ్వు, నాకు ఫీలింగ్ అవుతుంది, నా గుండెల్లో దడదడ అవుతుంది. నీది గుండెలు దడ కాదు. ఫస్ట్ విశేషం ఏంటో చెప్పు, సంగతి ఎంతో ఫనీ ఫస్ట్. కానీ మచ్చా ఆ అమ్మాయి లైన్ అయిందిరా, కొంచెం డబ్బులు ఇస్తే అమ్మాయి చేతిలో పెడతా. ఎందుకంటే డబ్బుల్ని ఇష్టపడే అమ్మాయి లేదురా ఈ రోజుల్లో. డబ్బులు ఇష్టపడి నిన్ను ఎక్కువగా లవ్ చేస్తారా? పైసలు ఇటు, పైసలుది
అయితే ముద్దిస్తుందా? ఇస్తుంది మచ్చా, ముద్దిస్తుంది, హగ్గిస్తుంది, అన్ని ఇస్తుంది. ఈరా మచ్చా పైసలు. నేను నమ్మి ఇస్తున్నాను. అమ్మాయి అన్ని ఏంటది, ఏ డబ్బులు ఇస్తున్నా మచ్చా, ఇస్తుందా లేదా? ఇస్తుంది, ఆగు మచ్చా. నువ్వు కొంచెం అటు తిరిగి ఆ అమ్మాయితో నేను మాట్లాడతా, అటు ముందుకెళ్ళు. ఏమా శ్రీవల్లి, పైసలు వచ్చినాయి. ఏంట్రా ఏమే అంటున్నావు? చేస్తున్నావు, చేయలేస్తున్నావు, ఏంటి సంగతి? చేది సరే కానీ పైసలు వచ్చినాయి. మరి ఏంటి ఇన్నేనా? ఇన్నేనా? ఇంకెన్ని ఇస్తాడు? ఇంకా పోను తీసుకుందాంలే, ఇప్పటికి సరిపెట్టుకుందాం. నువ్వు సగం నేను సగం, సరేనా? ఉండనులే కానీ వచ్చింది నా వల్లనే కదా. ఇంకా కొన్ని ఉంటే ఆయన మీరు చూసుకోండి, ఈ మొత్తం నేనే తీసేసుకుంటా. ఇదేంది శ్రీవల్లి? ఏంటి వచ్చింది నేనే కదా, నోర్లేసినేనరా. శ్రీవల్లి నువ్వు సగం నేను సగం తీసుకుందామే. అరే అని ఏమన్నా ఉంటే మీరు చూసుకోండి, ఇప్పుడు ఇది మొత్తం నేను తీసేసుకుంటా. శ్రీవల్లి నువ్వు ఇట్లా చేయడం తప్పే, చెప్తున్నా. ఏంట్రా అవే అంటున్నావు? అంటే శ్రీవల్లి నువ్వంటే ఆడనో కొంచెం నా మనసులో ఉన్నవే ఎక్కడో చోట. ఏంట్రా చేయబట్టుకుంటున్నావు? సారీ శ్రీవల్లి. ఏమన్నా ఉంటే మీరు చూసుకోండి, సరేనా? కానీ శ్రీవల్లి గట్టిగా దెబ్బ కొట్టినవే, నెక్స్ట్ టైం పక్కా నీకు దెబ్బ కొడతాను చూడనే, మామూలు దెబ్బ కొట్టాను.